హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్రియేటివ్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు ఎంటీ అక్రిలిక్ బాటిల్స్తో క్రాఫ్ట్ అయితే చేయమని. సో దానికోసం నేను 2 ఎంటీ అక్రిలిక్ బాటిల్స్ అంటే పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటివి 2 తీసుకున్నాను. సో వాటితో ఈరోజు క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు మనం చేయబోయే క్రాఫ్ట్లో అయితే బాటిల్స్ని ఏమీ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ ఆ బాటిల్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే మనం క్రాఫ్ట్లో చేసేసుకోవచ్చు అనమాట. దానికోసం నేను వాల్ పుట్టి డౌని తీసుకున్నాను. సో మనం తీసుకున్న ఎంటీ అక్రిలిక్ బాటిల్స్ అంటే ఖాళీ పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటి చుట్టూ కూడా గ్లూ అప్లై చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మన ఇష్టం. బట్ గ్లాస్కి ఈజీగా హోల్డ్ అవుతుంది వాల్ పుట్టి డవ్. సో వాల్ పుట్టి డవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా. లేదు డౌట్స్ ఉంటే కనుక నేను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎలా వాల్ పుట్టి డవ్ని క్రియేట్ చేసుకోవాలి అనేది. సో దాని మీద ఒకసారి లుక్ వేయండి. ఇలా బాటిల్ మొత్తం కూడా మనం వాల్ పుట్టి డవ్తో ఇలా కవర్ చేసేసేయాలన్నమాట. 3 సైడ్స్ కూడా, పైన కింద సైడ్స్. అలాగే మొత్తం కవర్ చేసేసాక దాని మీద ఒక బాల్ షేప్ అంటే హెడ్ షేప్ లాగా వాల్ పుట్టి డవ్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక థిన్ లేయర్ ఆఫ్ వాల్ పుట్టి డవ్ని తీసుకుని ఆ హెడ్ మీద ఇలా దుప్పట్టా లాగా వేసేసుకోవాలి అనమాట. ఓకే, ఇదొక ఐడల్. నెక్స్ట్ ఇంకొక బాటిల్ తీసుకొని అలాగే వాల్ పుట్టితో కవర్ చేసి ఇక్కడ నేను హెడ్ షేప్ పెట్టేశాను. ఆ తర్వాత దాన్ని తలపాగా లాగా క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ మన వాల్ పుట్టి డవ్తోనే తలపాగా కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను. అదేంటంటే రాజస్థానీ కపుల్ క్రాఫ్ట్ అనమాట. సో ఆ క్రాఫ్ట్ని నేను వేస్ట్ ఎంటీ బాటిల్స్ ఉంటాయి ఏవైతే పెయింట్కి యూజ్ చేస్తామో ఆ పెయింట్ బాటిల్స్తో ఈ క్రాఫ్ట్ అనేది నేను చేయబోతున్నాను. సో ఇవి నీట్గా ఆరబెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ క్రాఫ్ట్లో నేను పింక్ అండ్ ఎల్లోని మెయిన్ కలర్స్గా తీసుకున్నాను. సో కపుల్స్ కాబట్టి ఆపోజిట్గా కలర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ బాడీకి మనం ఆల్రెడీ స్కిన్ కలర్ యూజ్ చేస్తాం కాబట్టి స్కిన్ కలరే. సో మెయిన్ కలర్స్గా పింక్ అండ్ ఎల్లో అనమాట. వాటితోనే డెకరేషన్ అంతా చేసేయచ్చు. నెక్స్ట్ హెయిర్ పార్ట్ దగ్గర నేను ఇలా పెయింట్ వేస్తున్నాను. గర్ల్ కాబట్టి కొంచెం హెయిర్ అలా లూజ్గా వదులుతున్నట్టుగా. సో అక్రిలిక్ బాటిల్స్తో మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్తో కూడా నేను క్రాఫ్ట్స్ అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. సో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అని కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిపైన కూడా ఒక లుక్ వేయండి. సో ఇక్కడ మనం ఫేస్కి సంబంధించిన డీటెయిలింగ్ అయితే ఇచ్చాము. అలాగే డ్రెస్కి, నెక్స్ట్ ఆవిడ దుప్పట్టాకి, అలాగే ఇక్కడ తలపాగకు కూడా మనం కొంచెం డెకరేట్ చేస్తే బాగుంటుంది. ఆ డెకరేషన్ పార్ట్ కూడా చాలా సింపుల్ అనమాట. అది జస్ట్ నేను డాట్స్తోనే వేసేస్తున్నాను. ఈ క్రాఫ్ట్ వచ్చేసి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఎంత చిన్నవాళ్ళైనా సరే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ చూడడానికి కూడా ఇది చాలా బాగుంటుంది, రిచ్ లుక్ డెకోర్లా ఉంటుంది. బట్ అది మనం ప్రిపేర్ చేసేది వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తున్నాం. ఇది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక దీని మీద మనం సింగిల్ కోట్ ఆఫ్ వార్నిష్ వేస్తే సూపర్గా షైన్ అవుతూ చాలా బాగుంటుంది. సో డాల్స్ యొక్క తలని ప్రిపేర్ చేసేటప్పుడు నేను డైరెక్ట్గా వాల్ పుట్టి డౌన్ అయితే పెట్టేశాను. సో వాల్ పుట్టి ఎక్కువగా లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వేస్ట్ పేపర్ని క్రష్ చేసి దాన్ని నీట్గా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకొని దాని మీద సన్న లేయర్గా వాల్ పుట్టిని అప్లై చేసుకుంటే కూడా మనకు వాల్ పుట్టిని సేవ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ మన క్రాఫ్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను నీట్గా డెకరేషన్ అయిపోయాక వార్నిష్ కూడా వేసేసాను. సూపర్ లుకింగ్ క్రాఫ్ట్ అసలు ఇది. సో చాలా లో బడ్జెట్తో మనం ఈ హోమ్ డెకర్ పీస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఇవి స్టేబుల్గా నిలబడడం కోసం నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక ఓల్డ్ సీడీ తీసుకున్నాను. జస్ట్ దానికి పెయింట్ లేదు, ఏం లేదు, కేవలం దాని మీద వార్నిష్ అప్లై చేసేసి ఈ కప్పుల్ని దాని మీద ప్లేస్ చేసేస్తే సరిపోతుంది. సో అవి చూడడానికి ఈ విధంగా ఉంటాయి. ఈ కపుల్ సెట్ వచ్చేసి మనం ఎక్కడైనా హాల్లో అలా పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది. ఓకే, ఈ క్రాఫ్ట్ ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే మీరు కమెంట్ చేయండి. అలాగే మన వీడియోకి థమ్స్ అప్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో డైలీ లైఫ్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ మంచి మంచి క్రాఫ్ట్స్ చేయడం ఎలానో చూపిస్తూ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.